తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో చాలా కాలం నుండి 3 భాషల విధానంపై అక్కడి రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్గా తమిళనాడులో కొత్తగా పుట్టుకొచ్చిన హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కగజం కూడా ఈ విధానంపై మండిపడ్డాడు. మాపై బలవంతంగా హిందీ భాష నేర్చుకోవాలని రుద్దకండి అంటూ బహిరంగ సభల్లో చెప్పుకొచ్చాడు. మొన్న జరిగిన మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన ఇదే నినాదాన్ని బలంగా వినిపించాడు. కానీ ఇక్కడే ఆయన అడ్డంగా దొరికిపోయాడు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే, విజయ్కి తమిళనాడులో విజయ్ విద్యాశ్రమ్ అనే స్కూల్ ఉంది. ఈ స్కూల్ చెంగల్పేట్ జిల్లాలోని పాడూరు గ్రామంలో ఉంటుంది. ఈ స్కూల్లోని విద్యార్థులకు విజయ్ సిబిఎస్ఈ సిలబస్ని అందిస్తున్నారు. సిబిఎస్ఈ అంటే ఖచ్చితంగా అందులో హిందీ భాష ఉంటుంది. తనకు వ్యాపారం చేసుకోవటం కోసం మాత్రం హిందీ భాష కావాలి. కానీ రాజకీయాల్లో మాత్రం తమిళ భాషని సెంటిమెంట్గా వాడుకొని ఓట్లు సంపాదించాలి. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ నిలదీస్తున్నారు. ఒకప్పుడు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వటం వంటివి విజయ్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన పార్టీ తరపున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయాల కోసమే ఇలా ప్రవర్తిస్తున్నాడని, తన మనసులోని నిజమైన భావనలు లాగా అనిపించటం లేదంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే విజయ్ ఏ ప్రస్తావనతో అయితే తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాడో అది తన నిజ జీవితంలో మాత్రం పాటించకపోవటం, ఇది ఆయనకు పెద్ద మైనస్ అవుతుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పార్టీకి ఇది బ్రహ్మాస్త్రం అవ్వొచ్చు. కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, అనేక అంశాల్లో విజయ్కి ఎక్కడో క్లారిటీ తప్పుతోంది. ఆయన అభిమానులకు కూడా అసలు విజయ్ సిద్ధాంతం ఏంటి అనేది అర్థం కావటం లేదు. బహుశా ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి దిగిన తర్వాత జనాలకు విజయ్ పార్టీపై ఒక స్పష్టమైన అవగాహన రావచ్చు. ఇదే క్లారిటీతో మాత్రం ఆయన వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తే 2019వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్కి ఎదురయ్యే పరిస్థితులే రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోందో. ప్రస్తుతం ఆయన జననాయకన్ అనే సినిమా చేస్తున్నారు. ఇదే అతనికి చివరి చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిస్థాయి ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాలతో బిజీ కానున్నాడు.